హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెంగుళూరు వంకాయ లేదా చౌ చౌ అని పిలిచే ఈ వంకాయతో మంచి మసాలా కర్రీ చూపించబోతున్నానండి. నేను చూపించిన విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని మీరు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. తిన్న ప్రతి ఒక్కరూ కూడా సూపర్ అని చెప్పాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇలా ఒక లేతగా ఉన్న బెంగుళూరు వంకాయ తీసుకొని స్కిన్ అని రిమూవ్ చేసేసి లోపల ఉన్న సీడ్ని రిమూవ్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దొరగా వేపుకోవాలండి. తాలింపులో జీలకర్ర వేస్తే డైజెషన్కి కాకుండా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని 2 వేసుకుంటున్నానండి. ఇలాంటి కర్రీస్లో ఆనియన్స్ కొద్దిగా గ్రేవీ ఇస్తుంది కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్తో పాటు 2 పచ్చిమిర్చిని కూడా అడ్డంగా చీల్చి వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటితో పాటే మన కర్రీ గుమగుమలాడేందుకు ఫ్రెష్‌గా ఉన్న కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఆనియన్స్‌ని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెంగుళూరు వంకాయని యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్‌లో మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ముక్కలకు సరిపడా సాల్ట్, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇవి ఉడకడానికి ఏమీ ఎక్కువ టైం పట్టదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. దోశ, ఇడ్లీకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 100 ml వాటర్ వేసేసి మూత పెట్టి ఒక పక్క ఉడికించుకుంటూ ఉండాలండి. ఇంకొక సైడు మనం మసాలా ప్రిపరేషన్ చూద్దామండి. ఈ కర్రీకి వాటర్ ఏమి ఎక్కువ పట్టదండి. చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా మూత పెట్టేసి ఒక సైడ్ మగ్గించుకుంటూ ఇంకొక సైడు 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 3, 4 లవంగాలు తీసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనం ఏ కర్రీ చేసినా కూడా ఇలా మసాలాని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ఆ కర్రీ టేస్టే వేరేలా ఉంటుందండి. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా డ్రై చిల్లీ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి నేను. ఇలా చిల్లీని కూడా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ కాకుండా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకున్న ఇవన్నీ కూడా చల్లబడేంత వరకు చల్లార్చుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మసాలా దినుసుల పాటు ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని మాత్రం ఫస్ట్ అయితే ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమోటాలను ముక్కలుగా కట్ చేసి ఇందులోనే వేసుకొని మరొకసారి స్మూత్గా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా స్మూత్గా ఉంటే మనకి గ్రేవీ థిక్నెస్ అనేది వస్తుందండి. చూడండి, ఇలా ఇంకొక సైడు మనం ఉడికించుకుంటున్న వంకాయ కూడా తొందరగానే మగ్గిపోయి ఉంటుంది చూడండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఒక ముక్కని కట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుందండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఒక సైడు మన మసాలా ప్రిపరేషన్ రెడీ అయిపోయింది, ఇంకొక సైడు ఇవి కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మన మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మసాలా మొత్తం కూడా ఈ బెంగుళూరు వంకాయకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీ గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ గ్రేవీ కొద్దిగా చిక్కగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత వాటర్ అయితే కూడా ఎక్కువ రిలీజ్ అయిపోతుందండి ఇందులో నుంచి. అందుకే మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా చిక్కగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. స్టార్టింగ్లో కొద్దిగా వేసాం కదండి. ఇప్పుడు టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇలా కొత్తిమీర అన్నీ కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అయితే ఉడికించుకుంటే మన కర్రీకి సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా పడుతుందండి. చూడండి, 3 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే మన గ్రేవీ కూడా చిక్కబడిపోయింది. చూడండి, ఏ కన్సిస్టెన్సీ ఉంటే మనకి చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా ఉండే చౌ చౌ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకోవడం అనండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.